మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్య సంరక్షణపై హైదరాబాద్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. కేబీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన వాకథాన్ ఇందులో ఒకటి. స్త్రీలకు బాహ్య సౌందర్యం కంటే కూడా ఆరోగ్యకరమైన జీవితమే ముఖ్యమని వాకథాన్ నిర్వాహకులు తెలిపారు. మహిళల ఆరోగ్యం ఫిట్నెస్ కోసం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం వాక్థాన్ నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఈ వాక్ను ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుందని, అందువల్ల మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని వాక్థాన్ నిర్వాహకులు పేర్కొన్నారు. యాక్టివ్ లైఫ్ స్టైల్ కోసం స్త్రీలందరూ తప్పనిసరిగా ప్రతిరోజు కొంత సమయం వర్కౌట్ చేయాలని సూచించారు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి. విమెన్ చాలా మంది తన వరకు వచ్చేసరికి హెల్త్ విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోరు. సో ద ఓన్లీ రీజన్ వీ హ్యావ్ దిస్ అవేర్నెస్ వాక్ ఈజ్ విమెన్ ఒకవేళ హెల్తీ లేకపోతే ద హోల్ ఫ్యామిలీ విల్ ఫాల్ అపార్ట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ విమెన్ టేక్స్ కేర్ ఆఫ్ హర్ హెల్త్. అండ్ చాలా ఈ మధ్య కాలంలో కమర్షియలిజం ఎక్కువైపోయి విమెన్ చూడ్డానికి అందంగా ఉండాలనే ప్రోడక్ట్సే ఎండోర్స్ చేస్తున్నారు తప్ప విమెన్స్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేయాలి, ఇలాంటి అవగాహన లేదు, ఇలాంటి అవేర్నెస్సే లేదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ఒకవేళ టైం, ఎనర్జీ, మనీ, పార్లర్కి వెళ్ళేది ఉంటే ఐ ఫీల్ యూ హ్యావ్ మనీ టు బై గుడ్ ఫుడ్, ఈట్ హెల్దీ, స్పెండ్ ఫ్యూ అవర్స్ టు వర్క్ అవుట్ అండ్ మెడిటేట్ అండ్ బీ హెల్దీ అండ్ హ్యాపీ inside the body and inside your mind. So healthy body, healthy mind are very good together. Utti healthy body and healthy mind lekapothe again it falls apart. So it's very important, women, please take care of your health and spend a little more time to feel healthy, not just look good. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు తన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని గాయని సునీత అన్నారు. చక్కటి పోషకాహారం తీసుకుంటూ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు. వాకథాన్ 2016లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా బాగుంది. వీ హ్యావ్ ఆల్ ది బ్యూటిఫుల్ విమెన్ అరౌండ్ అస్. జీవితం బాగుండాలి అంటే ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి అంటే మైండ్ బాగుండాలి, మైండ్ బాగుండాలి అంటే చాలా ఎమోషన్స్ కంట్రోల్గా ఉండాలి. ఆ కంట్రోల్లో ఉండాలి అంటే ఇటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ తప్పనిసరి. సో ఇదంతా సైకిల్ కాబట్టి మన ఇమోషన్స్ కానీ, మన వాట్ ఎవర్ ఇట్ మే బి, మన యాంగ్జైటీ కానీ, ఈ రోజుల్లో అందరి సమస్య యాంగ్జైటీ పట్టి పీడిస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి అంతటికీ ఒకటే మార్గం, నడవటం, వాక్ చేయటం అండ్ లిమిటెడ్గా తినటం, ఎక్కువ నిద్రపోకుండా ఉండటం, చక్కగా పని చేసుకోవడం. ఇదేంటి ఇంటికి వచ్చిన తర్వాత వి ఆల్ థింక్ దట్ ఎందుకు మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా ఇంట్లో పని కూడా చేయాలా, అబ్బా బయట పని కూడా చేయాలా అని. నాకు తెలిసి ఈ ఎక్సర్సైజెస్ అన్నీ వంటింట్లోంచి మొదలవుతాయి. అది కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే సీరియస్లీ చాలా హెల్తీగా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వి ఆల్ డూ దట్ ఎవ్రీ డే అండ్ వీ కెన్ 100% సే దట్ yes. ఈ సందర్భంగా కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాగ్దాన్లో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లబ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు.